everyone, welcome to my channel Srimuki. అందరూ బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఏంటి లొకేషన్ చేంజ్ అయింది? ఇది ఎక్కడో మీ కిచెన్ లా లేదని అనుకున్నారా? నా కిచెనే, బట్ మా నిజామాబాద్ కిచెన్. సో మా నిజామాబాద్ ది హోమ్ టూర్ నేను ఇప్పటివరకు చేయలేదనే విషయం నాకు తెలుసు, బికాస్ నాకు కొంచెం టైం పట్టుద్ది చేయడానికి ఫర్ వాట్స్ ఎవర్ రీజన్స్. బట్ ఎస్, ఈ రోజు మా నిజామాబాద్ కిచెన్ లో బేసిక్ గా మా అమ్మ నాకెంతో ఇష్టమైన చేపల పులుసు వండుతుంది. చేపల ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి, బికాస్ ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. నాకు ఆల్రెడీ నోరు ఊరుతుంది చూసారా. మా మమ్మీ వండే వంటల్లో ది బెస్ట్ చేపల పులుసు అండ్ చేపల ఫ్రై. వంట వండడానికి సెలబ్రిటీ లతా గారిని పిలిచే టైం వచ్చేసింది. మై మదర్, లెట్స్ వెల్కమ్ మామీ. సో అంతేకాకుండా మరి చేపల పులుసు నేర్చుకోవడానికి ఎట్ ద సేమ్ టైం దీన్ని బాగా ఆస్వాదించడానికి కోకాపేట నుంచి కోకాపేట ఆంటీ వస్తున్నారు. పిలిచేద్దాం, వచ్చేస్తున్నారు కోకాపేట ఆంటీ. ఈ కాలనీలో అందరు నన్ను కోకాపేట ఆంటీ అంటారు. లాస్ట్ ఉగాది కూడా ఇక్కడికి వచ్చాను. ఈసారి కూడా మా అక్కతో నేను ఉగాది జరుపుకోవడానికి వచ్చాను. సో ఉగాదికి మేము వెజ్ తిన్నామండి. నెక్స్ట్ డే సో చేపల కూర నాకు చాలా నేను కోకాపేట ఆంటీ అని పిలిచిన ఫస్ట్ దాని గురించి స్పందించు. ఈ కోక చూసి అన్నట్టుంది. నేను బేసిక్ గా ఏమన్నానంటే, తమ్ము జస్ట్ కుకింగ్ వీడియో సింపుల్ గా రెడీగా అంటే ఈ నగ, ఈ నట్ర, ఈ ఉంగరం, ఈ జుంక, కాశల పేరు పాపిటి బిళ్ళ, ఇవన్నీ ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఏమన్నారంటే ఇద్దరు కలిసి అసలే నువ్వు ట్రెండింగ్ లో ఉంటున్నావు కదా అని అన్నారు. ఆ ట్రెండింగ్ కి కారణం మీరే కాబట్టి బంగారు కొండలు. సో ఎస్, పాయింట్ లోకి వచ్చేద్దాం వితౌట్ ఎనీ లైఫ్. ఫిష్ కర్రీ మాత్రం చాలా బాగా చేస్తాను ఫ్రెండ్స్. ఫిష్ లో ఒమేగా ఫ్యాటీ ఉంటుంది, స్కిన్ కి కళ్ళకి చాలా మంచిది. సో మీరు ఈ రోజు చూసే ఫిష్ కర్రీ మాత్రం నాకు చాలా ఇష్టం. చాలా ఫిష్ తిన్నాను. నాకు ఇష్టమైన ఫుడ్ ఫిషే. సో అందుకని చెప్పేసి ఫస్ట్ మా పాప బ్లాగ్ లో నేను చేస్తున్నాను ఫిష్. కంటెంట్ అంటే మా అక్క నన్ను మించిపోతుంది కంటెంట్. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. వీళ్ళిద్దరితో నేను ఎట్లా వెళ్తానో నాకు తెలియదు, కానీ పొద్దున్న నుంచి దీనికి సంబంధించిన సెటప్, క్లీనింగ్ ప్రాసెస్ అది ఇదంతా నేను ఇంకా ఇట్రా సరస్. అప్పటి నుంచి మా సరస్వతి నాకు హెల్ప్ చేస్తూ వస్తుంది అన్నమాట. సరస్వతి ఈజ్ మా ఇంట్లో పనిచేసే అమ్మాయి, మాతోటే ఉంటుంది. అండ్ వీళ్ళ కొడుకు నాకు రీసెంట్ గా లైన్ వేయడం స్టార్ట్ చేశారు. సో ఎస్, మరి చేపల పులుసుకి చేపల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏమిటో లత ప్లీజ్ చెప్పేసేయండి. చేపల కర్రీకి కావలసినది ఉల్లిపాయలు, జీలకర్ర, మెంతులు అండ్ ఓమా, ఆవాలు, కారం, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, ఎల్లిగడ్డ మాత్రమే దీనికి, నిమ్మకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై కోసం. అండ్ ఎస్, చింతపండు పులుసు మీ అందరికి తెలిసినట్టు యాజ్ యూజువల్ ఇది అందరికి తెలిసి. ఈ రెండిట్లో ఒకటి ఫ్రైకి అండ్ ఇది ఫ్రైకి, ఇది కొరమేను కర్రీకి. సో మమ్మీ ఫస్ట్ ఫిష్ కర్రీ స్టార్ట్ చేసే కన్నా ముందు ఫిష్ ఫ్రైకి మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది మా మమ్మీ. ఫిష్ ఏం ఫిష్ మమ్మీ ఇది? ఇది ఏమంటారు, రవాటా. ఓకే, వాట్ ఎవర్, మనకి తెలియదు కదా. వైట్ ఫిష్ ఇది, అంటే ఫ్రైకి చాలా బాగుంటుంది. ఎస్. సో కారం, తగినంత సాల్ట్, ఉప్పు. సార్ ఏంటి సార్ అది? ఉప్పు అండ్ నువ్వు నాకు అడుగు, నేను ఇస్తుంటాను. పసుపు. మీ అసిస్టెంట్స్ మేము. బేసిక్ గా ఆ ఇంట్లో నేను హైదరాబాద్ ఇంట్లో చేస్తున్నప్పుడు నా అసిస్టెంట్స్ వచ్చేసి అవినాష్, అనుజ. ఇక్కడ నేను అసిస్టెంట్స్ చేస్తా. ఇదేంటి? కొంచెం ధనియాల పొడి, లైట్ గా, ఎక్కువ కాదు. సో దీంట్లో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్. కోకాపేట ఆంటీ ఆయిల్ తీసుకుని వస్తే. ఏ ఆయిల్? ఇది పల్లి నూనె, పట్టిన నూనె అండి, గానుపు నూనె, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. ఇది నేను పట్టించిన ఆయిల్ మాత్రమే వాడతాను, ఆరోగ్యానికి మంచిది. ఏం పండు కోతి లెక్కనున్నావురా. చూడు కొంచెం. నా అందానికి కారణం ఫిష్.
ఆయిల్ ఎందుకు ముక్కకి మసాలా ఎక్కువ పట్టడానికి కొంచెం. నేను చూడండి ఏమి వంట రానట్టు కావాలని ఏదో అడగాలని. నా వంట ఎలా ఉంటుంది లత? సూపర్ గా ఉంటుంది, ఎందుకంటే నా బిడ్డగా నాకు మా అమ్మమ్మ నేర్పించింది ఫ్రెండ్స్ వంట. కానీ నేను కూడా నేర్పించా ఫ్రెండ్స్, కానీ అమ్మమ్మకి క్రెడిట్ ఇస్తాను. బికాస్ నిన్న సమ్మర్ హాలిడేస్ మొత్తం నేను మా అమ్మమ్మతోటే ఉంటుండే. ఆంటీ కొంచెం సారీ, అమ్మమ్మతోటే ఉంటుండే కాబట్టి మా అమ్మమ్మ చేస్తున్నంతసేపు నేను చూసేదాన్ని. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను 2 స్పూన్స్ కారం వేసాను. కొంచెం ఇంకొంచెం స్పైసీ కావాలి అనుకుంటే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, కొంచెం లైట్ గా. మ్యారినేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కాసేపు డీప్ ఫ్రీజర్ లో పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్ లో అవును, ఒక 10 మినిట్స్ అన్నా డీప్ ఫ్రీజర్ లో పెట్టాలి, నార్మల్ ఫ్రిడ్జ్ లో కాకుండా. అక్క ఆకలేస్తుంది అక్క. అనగా పచ్చిగా తింటది. పచ్చిగా కాదు, తొందరగా. సో మీన్ వైల్ గైస్ ప్లీజ్ కమ్. ఫిష్ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫిష్ కర్రీకి చేసే కన్నా ముందు ఫస్ట్ ఇది కదమ్మా. ఫస్ట్ జీలకర్ర మెంతులు దూరగా వేయించుకోవాలి. సో ఎస్ ఫ్రెండ్స్, కొంచెం కాలేదు, కొంచెం చేయట్లేదు, ఆగు. జీలకర్ర వేడి చేసుకుంటుంది, వేయించుకుంటుంది మా అమ్మ. మమ్మల్ని కూడా చూపించు, నేను రెడీ అయినా. మేము కూడా ఉన్నాం తినడానికి గైస్. యాక్చువల్లీ నాకు చేపల కూర అంటే చాలా ఇష్టం. పైగా అక్క చెప్పింది ఆంధ్ర చేపల పులుసుకి తెలంగాణ చేపల పులుసుకి చాలా తేడా ఉంది. మీరు తినే చేపల పులుసు ఎట్లుంటుంది? మేము తినే చేపల పులుసులో నేను తింటాను కాబట్టి చేయను కాబట్టి తెలంగాణ చేపల పులుసు చాలా సూపర్ గా ఉంటుంది. పచ్చిమిర్చి, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసి చేస్తారు. బెండకాయలు అట్లా అవన్నీ వేస్తారా? బెండకాయ కూడా, మామిడికాయ ముక్కలు, నెల్లూరు చేపల పులుసు అని అంటాం కదా. తెలంగాణ చేపల పులుసు అండి సూపర్ ఉంటది. ఇంకా నాకు కొంచెం ఓసిడి రోగం వచ్చింది ఈ మధ్యలో. ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్, ఓవర్ క్లీనింగ్ డిసార్డర్. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఒక్కసారి ఈ వీడియోలో అప్పటి నుంచి కమిట్ అవ్వని ఒక వ్యక్తిని చూపిద్దాం. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిని అన్నా ఏదన్నా మాట్లాడన్నా అన్నా, ఏదన్నా ఒక్కటన్నా అన్నా. ఈరోజు ఏంటన్నా స్పెషల్? ఫిష్ కర్రీ. అయితే జీలకర్ర క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, మెంతులు దాంట్లో హాఫ్. నువ్వు ఎందుకు అంత హావభావాలతో చెప్తున్నావు? అలాగే చెప్పాలి. అలా చెప్పొద్దు, నార్మల్ గా చెప్పు. నేను ఒకటి గమనించాను, చేతు కూడా వాళ్ళ మమ్మీతో చేస్తున్నప్పుడు ఎక్కడ లేని ఫ్రెండ్స్ నార్మల్ గా ఉండే మన ఇల్లేనే, వాళ్ళు కూడా మన వాళ్ళేనే. నార్మల్ గానే ఉన్నాను నేను. ఏమంటారు? అయిపోయిందా? ఇది కూడా అయిపోయింది. కొన్ని ఆవాలు కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. నా సహాయం తీసుకో ఫ్రెండ్స్. చేసి మరి సో ఎస్, కొంచెం మెంతులు, జీలకర్ర అండ్ ఆవాలు 3 వేడి చేసేసుకున్నాం. మా మమ్మీ నాకు ఇది గ్రైండ్ చేయమని చెప్పింది. చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జంట. ఓకే, మా మమ్మీదే ఫ్రెండ్స్. అది చూడండి, ఇది చాలా ఇంకా సన్నగా కావాలి. ఇంకా అంత గరుకు ఉండకూడదు, సన్నగా ఉండాలి. ఇది తెలంగాణ చేపల పులుసు. ఆల్రెడీ వీడియో థంబ్నెయిల్ మీద తెలంగాణ చేపల పులుసు ఉంటది. 10 సార్లు చెప్పారు కంటెంట్, ఒకే ఒకసారి. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఎస్, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇప్పుడు ఇందులో సో ఉల్లిపాయలు ఫస్ట్ వేయించుకోవాలంటే, ఇది నేను ఫిష్ ఫ్రైకి తెచ్చిన. ఫిష్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇందులో వేయించాక ఇందులో ఆయిల్ ఉండిపోతుంది కదా ఫ్రెండ్స్. హీరోయిన్ వాళ్ళ హీరో వచ్చాడు. అబ్బా, ఈ రోజు మనకి
తెలంగాణ చేపల పులుసు అండ్ చేపల ఫ్రై. నేను స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మా డాడీ వర్కౌట్ చేసి వచ్చాడు ఫ్రెండ్స్. సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని. డాడీ బాబు ఏదన్నా మాట్లాడండి కదా. ఈరోజు ఏం వండుతున్నాం బాబు? ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీ, ఫిష్ కర్రీ, ఇంకొకటి ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై. ఏవి రైమింగ్ సార్? ప్రకాశ ఏంటినా? వానా వా వానా వానా. అంతేగా అంతేగా. అవును, ఆనియన్స్ ఏంటి ఇంత పెద్ద పెద్దగా? అంటే పెద్దగా ఉన్నా ఏం కాదు, వేయించాక గ్రైండ్ చేసుకోవాలి. వాటిని మళ్ళీ గ్రైండ్ చేయాలా? ఇది కూడా చెప్పాలా ఫ్రెండ్స్? ఈ రోజు నేను ఎన్నిసార్లు గ్రైండింగ్ పని ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. అయితే ఎక్కువ మనకు కర్రీ క్వాంటిటీ ఎక్కువ కావాలి, ఎక్కువ సూప్ ఎక్కువ తినాలి అనుకుంటే ఉల్లిపాయలు ఒక 5-6 తీసుకోండి. లేదు కొంచెమే కావాలి అనుకుంటే ఒక 3 ఉల్లిపాయలు అయితే సరిపోతుందండి. ఇవైతే 6 పెద్దవి. మా మమ్మీ నా చేతిలో స్పూన్ లాగేసుకుని. నాకు ఇంట్రెస్ట్ పోయింది. నువ్వు చేసి తిని అలసిపోయి ఉన్నావు. ఇవాళ స్పెషల్ గా మా అక్క వండుతుంది కాబట్టి మా అక్క చెప్పడం నాకు ఇష్టం లేదు కదా, ఎన్నో చేస్తుంటది అక్కడ. ఇవన్నీ చేసేది క్లీనింగ్ పొద్దున్న నుంచి. నా గోర్లకి క్లోజ్ అప్ వేయండి ప్లీజ్. యాక్చువల్లీ ఓసీడీ ఆమెకుంది, కానీ మమ్మల్ని కూడా చేతులు చేతులు 10 సార్లు కడిగించింది ఫ్రెండ్స్. కళ్యాణి వచ్చా వచ్చా. నాకు ఒక అబ్బాయి లైన్ వేస్తున్నాడు అని చెప్పాను కదా ఇందాక. సరస్వతి వాళ్ళ అబ్బాయి వచ్చాడు చూడండి. హాయ్ కిషోర్. వాడు ఇప్పుడే పడుకొని లేచాడు. కిషోర్ నీ వాచ్ చూపి. నీ వాచ్ చూపి. కిషోర్ కిషోర్ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. వాడు కొంతసేపు అయిన తర్వాత నిన్న నన్ను కొట్టాడు కూడా వాడు. చలో లెట్స్ గో టు ద కిచెన్. ఓకే అమ్మ అయిపోయిందా? ఇంకొక 10 seconds అయితే ఇంకా కొంచెం దూరంగా కావాలి. సో ఇట్లా గోల్డెన్ బ్రౌన్ అవ్వాలా? ఇంకొంచెం. కానీ నాకు ఒకటి గుర్తొచ్చింది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ లో. మమ్మీ నువ్వు ఇంకొక ప్రాసెస్ కూడా చేస్తుంటే ఉల్లిగడ్డలు డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి అదొక అంటే అది డైరెక్ట్ కాల్ చేసి డైరెక్ట్ దాన్ని కట్ చేసి గ్రైండ్ చేయడం కొంచెం పచ్చిగా ఉంటుంది. ఆయిల్లో అది కూడా ఫ్రై చేయడమే. మళ్ళీ నువ్వు పట్టు చీర కట్టుకోవడానికి కారణం ఏంటి? ఒక చేపల కూర నాకు ఇష్టం కాబట్టి పట్టు చీర కట్టుకుని చేపల కూర తిన్నాను. ఎస్. ఇప్పుడు ఏం చేద్దాం? గ్రైండర్లో గ్రైండ్ చేయడానికి అంతేనా? ఇంత మంచిగా స్మాష్ కావాలి. ఓకే ఇది పేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మమ్మీ డైరెక్ట్ ఎందుకు వేసేస్తున్నావు ఫిష్ లోనే? అవును, ఇందులోనే వేయించేసాముగా ఫిష్లోనే. ఇందులోనే అన్ని మిక్స్ చేయాలి. ఇప్పుడు వేసేయాలి. పులుసు ఇందులో వేసేసేయాలి. చేపల పులుసు ప్రాసెస్. ఈ పులుసు కూడా ఇందులో కొంచెం యాడ్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ కారం 1 2 3 4. ఇది పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువే ఉండాలి ఫ్రెండ్స్. ఒక్క నిమిషం, నువ్వు తాలింపులో ఏదో చేయాలి దంచాలి అని అన్నావు కదా. మీన్ వైల్ నేను అది చేసేస్తాను చెప్పవా నాకు? వెళ్ళిపా. అండ్ ఓమా ఫస్ట్ ఇందులో ఫస్ట్ ఓమా దంచాలా? అండ్ ఇందులో కారం వేసాం కదా, ఒక 1/2 స్పూన్ పసుపు, గ్రైండ్ చేసిన ధనియాల పొడి 2 స్పూన్స్ ధనియాల పొడి, కొంచెం ఎక్కువ వేసినా ఏం కాదు. సాల్ట్ తర్వాత ఇంకా ఫస్ట్ కొంచెం వేసుకోవాలి, 1 స్పూన్ 1.5 స్పూన్ వేసుకున్నాక ఇంకా తర్వాత కూడా ఇంకోసారి టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఇంకా కొంచెం పులుసు, చింతపులుసు. ఇది టోటల్ మిక్సింగ్ చేయాలి.
తీసేసే అంతే. చాలా చాలు 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 చాలు. ఇప్పుడు ఇందులో ఎల్లిగడ్డ దంచు. ఇందులోనే ఇప్పుడు ఎల్లిగడ్డ దంచు. ఏం చేయాలా? దంచాలా? దంచేమే నత్త కూతురా దంచు దంచు బాగా దంచు దంచు. I'm tired, Baba. I'm going. Time out. దట్ ఈస్ ద మ్యాక్సిమం ఆమె హెల్ప్ చేస్తుంది నాకు తెలుసు ఫ్రెండ్స్. సో మమ్మీకి చూడు నేను దంచాను కాదు ఇంతేనా ఇంకేనా? అయిపోయిందమ్మా? అయిపోయింది, ఫినిష్. ఇప్పుడు స్టవ్ వెలిగించాలి. పూలమ్మే పిల్ల పాట పెడితే డాన్స్ వచ్చేస్తుంది, మ్యూజిక్ వస్తే డాన్స్ వస్తుంది. నేరేడు పూలే వినకుండే ఆయిల్ చూడు చెప్పు నాకు. ఫిష్ కర్రీ కదా, ఆయిల్ కొంచెం చాలు 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 చాలు. ఇప్పుడు ఫస్ట్ జీలకర్ర, కొన్ని మెంతులు, కాసన్ని ఆవాలు. నెక్స్ట్ ఇది మనం ఓమ ఎల్లిపాయల దంచుకున్న పేస్ట్. అది కూడా వేసేసేయాలా? ఇది కూడా వెంటనే వేసేసేయాలి. కారం సరిపోయిందా? కలర్ సో వాసన అద్రిపోతుంది ఫ్రెండ్స్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా. హాయ్ ఫ్రెండ్స్. ఈ కొంచెం పులుసు కూడా పోసేసేయాలి. ఇంకొన్ని వాటర్ పోసుకోవాలి, అంటే ముక్కను మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇది జీలకర్ర మెంతులు మనం గ్రైండ్ చేసుకున్న పౌడరు. ఫిష్ కర్రీకి మెయిన్ ఇంపార్టెంట్ అయితే చివరాఖర్లో నిమ్మకాయలు ఇలా ఊరికే టేస్ట్ ఎందుకు చూస్తున్నానంటే నీ వెనక వచ్చిండ్రు. సరే నేను కూడా కలిపితే టేస్ట్ బాగుంటుందేమో. మాకే చేయి పెట్టనిస్తలేదు. మా చేపల పులుసు అని. అవునా? సో ఒక 2 నిమ్మకాయలు లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి. రెండే. అంటే చింత పులుసు పులుపుతో పాటు దాంట్లో కాస్త తీపి కూడా ఉంటుంది. సో అందుకని ఒక 2 నిమ్మకాయలు వేసుకుంటే నీకు ఫస్ట్ టైం ఎప్పుడు వండింది ఫిష్ కర్రీ మమ్మీ గుర్తుందా అసలు? మెమరీ నీకోసం కామారెడ్డి అక్కడ ఉండేవాళ్ళం. డాడీ నీకోసం ఫస్ట్ టైం వండిండు గుర్తుందా అసలు? డాడీ నా కోసం అన్ని రకాలు అన్నీ వండుతాడు. బట్ ఎప్పుడు గుర్తుండిపోతుంది కదా నా కోసం ఫస్ట్. నేను పార్లర్ నుంచి వచ్చేసరికి నాకు ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ ఇవన్నీ రెడీ ఉండేవి. ఎందుకంటే నేను పార్లర్కి వెళ్ళేదాన్ని కాబట్టి ఆల్మోస్ట్ మా వారే చేస్తారు. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా. ఇవాళ నా కోసం చేస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్, కొంచెం లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ అన్నమాట. అండ్ ఎండింగ్లో ఓమా దంచి కాస్త పక్కన ఉంచాలి అని చెప్పాను. అదేం తీసుకెళ్ళిపోయారా? ఓమా అప్పుడు దంచి పక్కన. A few minutes later. పాప
అప్పుడు మిగిలిన ఓమ పొడి తీసుకోరా. కొంచెం ఓసిడి ప్రాబ్లం వల్ల పాడేశాను. ఆమె అరవద్దు అని చెప్పేసి మళ్ళీ అప్పటికప్పుడు చేసేసాను. లేదు జోక్ చేసా. ఇది ఓమ పౌడరు లాస్ట్లో వేసుకోవాలి. ఇది చాలా ఆరోగ్యానికి మంచిది, దగ్గు అది కూడా రాదు. సో ఎండింగ్ ప్రాసెస్. దీన్ని ఒక్కసారి అయిపోయినట్టేనా? ఇది సూపర్గా అయిపోయినట్టు. ఒక్క నిమిషం అలా పెట్టేసి ఫినిష్. దాని తర్వాత ఎంబడి ఫిష్ ఫ్రై కూడా చేసేద్దాం. ఓకే, నీ చేతులతో ఇది స్టవ్ ఆఫ్ చేసి. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, ఫిష్ పులుసు, వేడి వేడి చేపల పులుసు రెడీ. బేసిక్ గా గార్నిష్ కి కొత్తిమీర వేస్తారు, చాలా వేస్తారు. బట్ తెలంగాణ చేపల పులుసులో అట్లాంటిది ఏముండే. ఇప్పుడు నేను ఇది క్లియర్ చేస్తే ఫిష్ ఫ్రై స్టార్ట్ చేద్దాం. యా. ఓకే, నౌ ఇట్స్ ఫిష్ ఫ్రై టైం. సో ఫిష్ ఫ్రైకి ఏంటంటే సింపుల్గా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ. మీ ఫిష్ ఫ్రైస్ లో ఇంకొక ఫిష్ ఫ్రై కూడా చేస్తుంది నిమ్మకాయ తోటి. అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. ఇది జస్ట్ బేసిక్ ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై కోసం సర్వింగ్ ప్లేట్ తెచ్చేసాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ వన్ సైడ్ ఫ్రై అయిపోయింది. ఒక స్పూన్ తెచ్చివ్వవా క్రీముకి? కలర్ బాగుంది. చెప్పాలి టేస్ట్ ఎలా ఉందో. నేను పచ్చి నిజాలే చెప్తాను. ఫ్రెండ్స్ వీలైతే ఇంకోసారి కూడా పెట్టుకోవచ్చు. రెడీ. వేడి వేడి చేపల ఫ్రై రెడీ. స్టార్టర్ ప్లేట్స్ తో మేము వెయిటింగ్. చూసా గసగసాలేసి నూరినట్టు కమ్మగా ఘాటుగా ఎంత చక్కని వాసన వస్తుందో. మమ్మీ రెడీయా? అక్క ఆకలి ఆకలి. వంట వీడియోస్ లో ఇప్పటివరకు నేను వండడం చూసారు కానీ ఇప్పటివరకు టేస్టింగ్ నేను చేయడం ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు నేను నా ఫాస్టింగ్ పీరియడ్ లో లేను. నేను ఇప్పుడు తినొచ్చు. డాడీ దా నువ్వు కూడా. మమ్మీ నువ్వు కూడా టేస్ట్ చేయి. యాక్చువల్లీ నేర్పించిందే నేను. మా నాన్నగారు కంటెంట్ ఇచ్చేసారు. లేదు, అందరికి ఫ్యామిలీ మొత్తం, మా మమ్మీకి వీళ్ళ మమ్మీకి అందరికి నేర్పించింది నేనే. ప్రపంచాన్ని మొత్తానికి కూడా నేర్పించింది నువ్వు. కాదు, వెరీ టేస్టీ. నిజంగా చాలా బాబు, నిజంగా సూపర్. నన్ను అడుగుతలేరు. చెప్పాలి నువ్వే. అడగలేరు అంటే రామకృష్ణ గారు ఫిష్ ఫ్రై ఎట్లుందని అడగరు. చెప్పు. ఒక 2-3 తిన్నది. ఓకే గైస్, ఫిష్ పులుసు కూడా మేము అవుటి తమన్నా ఒక్కటి టేస్ట్ అయిపోతుంది. ఫిష్ పులుసు నేను ట్రై చేస్తాను. పాప ఓకే, సూపర్. పులుసు కూడా అదిరిపోయింది. ఆహా, ఏ మీరు స్పైసీ లేదు, మసాలా లేదు, తిన్నా కానీ మనకి ఎటువంటి బీపీలు ఉన్న వాళ్ళైనా ఎవరైనా మా అక్క వండిన విధానం చేసుకుని ఎవరైనా తినొచ్చు. ఫ్రై అదిరిపోయింది. పులుసు కూడా చాలా 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 ఒథెంటిక్ గా తెలంగాణ స్టైల్లో లాగా అదిరిపోయింది. చాలా బాగుంది. థమ్స్ అప్. థ్యాంక్ యూ మామీ ఫర్ దిస్ వండర్ఫుల్ రెసిపీ షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క, వెరీ టేస్టీ. ఇంకా ఇట్స్ ఆర్ డిన్నర్ టైం. ఈ రెసిపీ మీరు ట్రై చేసి నాకు కింద కమెంట్స్ లో పెట్టండి. ఓకే ఓకే, బాయ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై పాపా ఛానల్ శ్రీముఖి. థ్యాంక్ యూ.